హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 179 పాయింట్స్ గెయిన్ అయి 61,940 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 49 పాయింట్స్ గెయిన్ అయి 18,315 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 133 పాయింట్స్ గెయిన్ అయి 43,330 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ లో ప్రైస్ యాక్షన్ ని గమనించారా? కంప్లీట్ వోల్టాలిటీ కదా. ఓపెనింగ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి బ్రేక్ అవ్వడం కంచి కాన్స్టెంట్ గా మార్కెట్ ఫాలో అవుతూ అగైన్ ఒక ఇంపార్టెంట్ రివర్సల్. అగైన్ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ఫాలో అయింది, రెసిస్టెన్స్ దగ్గర నుంచి అయితే ఫాలో అయిందో అదే రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జాక్ట్ గా క్లోజ్ అవుతుండడం. ఇవాళ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ లో సడన్ రియాక్షన్స్, ప్రైస్ రియాక్షన్స్ కనిపించింది. జస్ట్ నిఫ్టీలోనే కాదు, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్, ఫాల్, సపోర్ట్ అండ్ దెన్ అగైన్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఫాలో అయిందో అక్కడికి వస్తూ ఉండడం. ఈ జస్ట్ వి షేప్ రికవరీ కాదు, ఈ వి షేప్ రికవరీలో కూడా ఆల్మోస్ట్ 1 o'clock అరౌండ్ ఒక బిగ్ ఫాల్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఈవెన్ ఎంటైర్ మార్కెట్ లో కూడా ఒక వోల్టైల్ సెషన్ అయితే ఇవాళ కనిపించింది. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలోనే 2 బిగ్ మార్కెట్ ఈవెంట్స్ ఆ న్యూస్ గురించి అని నేను అప్డేట్ చేశాను. బట్ అగైన్ ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తాను. ఇవాల్టి పొజిషన్స్ ఎవరైనా ఓవర్ నైట్ లో క్యారీ చేస్తుంటే ఈ ఈవెంట్ ఒక రిస్క్ ఉంటుందని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. బికాస్ ఇవాళ మనకి 5 PM అరౌండ్ వరకు కూడా కర్ణాటకలో ఎలక్షన్స్ పోలింగ్ ఆర్ ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ తర్వాత 5 PM నుంచి మనకి ఎగ్జిట్ పోల్ నెంబర్స్ అప్డేట్ అవుతాయి. మేబీ బై ద టైం మీకు ఈ వీడియో అప్డేట్ అయ్యే టైంకి ఎగ్జిట్ పోల్స్ డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎగ్జిట్ పోల్స్ లో మరి ఏ పార్టీకి ఎలా ఉంటే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఫ్రెండ్స్, మార్కెట్ సీరియస్ గా చెప్పాలంటే పార్టీ కంటే కూడా సెంటర్ లో స్టెబిలిటీని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సెంటర్ లో ఏదైనా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే మంచి రిఫార్మ్స్ తీసుకొస్తాయని మార్కెట్ భావిస్తుంది. కాబట్టి ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందని, ఎవరైతే స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటుందో వాళ్ళ రిలేటెడ్ గానే ఫర్దర్ గా డేటా వస్తుంటే, వాళ్ళు గెలుస్తుంటేనే మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా, ఇప్పుడనే కాదు, అది ఏ గవర్నమెంట్ ఉంటున్నా ఆ గవర్నమెంట్ కి స్టేబుల్ మెజారిటీ వస్తుందన్నప్పుడే మార్కెట్ ఆ ఎలక్షన్ రిజల్ట్స్ ని పాజిటివ్ గా తీసుకుంటుంది, కానీ పార్టీని బట్టి కాదు. నెక్స్ట్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, ఈవెన్ కోర్ ఇన్ఫ్లేషన్ లో ఎటువంటి డేటాని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందని. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, రీసెంట్ గా జాబ్స్ డేటా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీన్స్ ఎకానమీ బాగుందనే ఒక ఇండికేషన్ మనకు మార్కెట్ లో ఉంది. ఇలాంటి సందర్భంలో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ మార్కెట్ అనుకున్న దానికంటే వీక్ గా ఉంది అనుకోండి, మీన్స్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా తగ్గుతుంది అనుకోండి, దెన్ ఓకే. బట్ మార్కెట్ ఎస్టిమేషన్స్ కంటే సిపిఐ డేటా హాట్ గా, మీన్స్ ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉండి పెరుగుతూ ఉంటే ఎకానమీ బాగుంది, ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఫెడ్ వాళ్ళ రీసెంట్ కామెంటరీలో మేము వడ్డీ రేట్ల గురించి అంత అగ్రెసివ్ గా థింక్ చేయాలనుకోవట్లేదన్న కామెంటరీని అప్కమింగ్ టైమ్స్ లో చేంజ్ చేస్తారేమో అన్న ఒక ఫియర్స్ మార్కెట్ లో స్టార్ట్ అవుతాయి. సో ఎకానమీ బాగుంది, దానికి తగ్గట్టే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గాలి. సో ఎకానమీ బాగుండడం అండ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడం మార్కెట్ కి కరెక్ట్ కాదు. సో ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబో ఒకవేళ నెంబర్ వస్తూ ఉంటే మార్కెట్ దాన్ని నెగిటివ్ గా అండ్ బిలో వస్తుంటే మార్కెట్ పాజిటివ్ గా తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బయర్స్ గా ఉన్నారు. ఈవెన్ నిన్నటి ఈక్విటీ మార్కెట్స్ లో కూడా వాళ్ళు బై సైడ్ ఉన్నారు. అండ్ మార్కెట్ లో నెట్ షార్ట్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ స్టిల్ 52% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. మీన్స్ ఇక్కడ నుంచి ఇంకా హెడ్ రూమ్, ఒకవేళ లాంగ్ సైడ్ వాళ్ళ పొజిషన్స్ ని బిల్డ్ చేయాలనుకున్న సిగ్నిఫికెంట్ స్పేస్ వాళ్ళకు ఉంది. అండ్ ఇవి తప్పితే మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న బిగ్ అప్డేట్స్ ఏవీ లేవు. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా మా వ్యూ కాన్స్టెంట్ గా అప్డేట్ చేస్తూనే ఉన్నాను. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ ఇవాళ వస్తున్న ఈవెంట్స్ తో ఒకవేళ టాప్ సైడ్ కి వెళ్తుంటే 18,450 ఆర్ 460 ఆ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండండి. సో 18,450 అక్కడికి వస్తున్నప్పుడు అగ్రెసివ్ బులిష్ అలా కాకుండా కొంత సైడ్ వేస్ ఉంటూ 18,500 అబో క్లోజింగ్ కోసం మనం వెయిట్ చేయడం అనేది బెటర్. బికాస్ ఆ జోన్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మనకి రిజెక్షన్స్ ఉన్నాయి పాస్ట్ లో. అండ్ ఈవెన్ విత్ ఫిబొనాచి కూడా, విత్ ఫిబొనాచితో మీరు డ్రా చేసిన రీసెంట్ ఫాల్ నుంచి అదొక ఇంపార్టెంట్ జోన్. సో వీటన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకుంటూ 18,450 మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా ఇక్కడ నుంచి అప్ సైడ్ గమనించాలి. అది పొజిషనల్ బేసిస్ తో, ఒకవేళ ఇంట్రాడే బేసిస్ తో అయితే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకు వీడియోని తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఇండియన్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ కాన్స్టెంట్ గా వాళ్ళ వాటాను తగ్గించుకుంటున్నారని, పర్టికులర్ గా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వీటి రిలేటెడ్ గా ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాను తగ్గించుకుంటున్నట్లు మనీ కంట్రోల్ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. సో ఒక ఇండివిజువల్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా 44.57% వాటా ఉండేది, అది రీసెంట్ టైమ్స్ లో 43% కి తగ్గిందని. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ 6 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాను తగ్గించుకుంటున్నారని. ఈవెన్ టీసీఎస్ రిలేటెడ్ గా కూడా ఎఫ్ఐఎస్ ఒక వాటా తగ్గిందని. అండ్ ఇతర ఐటీ స్టాక్స్ లైక్ టాటా ఎలక్సీ, టెక్ మహీంద్రా, జెన్సార్ టెక్నాలజీస్, ఎల్టీఐ మైంట్రీ, మాస్టెక్, ఎంఫసిస్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, బిర్లా సాఫ్ట్, ఎఫిల్ ఇండియా వీటి రిలేటెడ్ గా కూడా ఎఫ్ఐఎస్ అంతకుముందు క్వార్టర్ తో పోలిస్తే రీసెంట్ క్వార్టర్ లో వాటాను తగ్గించుకున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో యుఎస్ అండ్ యూరోపియన్ బ్యాంక్స్, రీజనల్ బ్యాంక్స్ లో జరుగుతున్న ఇష్యూస్ కారణంగా ఐటీ కంపెనీ నెంబర్స్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉంటాయని మల్టిపుల్ బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ని ఆధారంగా చేసుకొని ఎఫ్ఐఎస్ మేబీ డెసిషన్ తీసుకుంటున్నట్లు చాలా టైం బ్యాక్
నుంచి ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్న ఈ మార్చ్ క్వార్టరే వర్స్ట్ క్వార్టర్ అని, ఒక్క క్వార్టర్ లోనే ఆల్మోస్ట్ 8,000 crores దగ్గరగా ఈ ఐటీ సెక్టర్ నుంచి ఎఫ్ఐఎస్ వాళ్ళ మనీని విత్ డ్రా చేశారని మనీ కంట్రోల్ వాళ్ళు ఆర్టికల్ లో మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ స్టాక్స్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, రీసెంట్ గా సెబీ వాళ్ళు అదానీ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్, పర్టికులర్ గా హిండెన్బర్గ్ వాళ్ళ ఆరోపణలు కరెక్టా కాదా అని ఫుల్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన 2 నెలల సమయం సరిపోదని మరొక 6 నెలలు ఇంకాస్త సమయం కావాలనేలా సుప్రీంకోర్టు వాళ్ళని సెబీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది కదా. దీని రిలేటెడ్ గా డెసిషన్ మే 12th సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకోనున్నారని, మే 12th సుప్రీంకోర్టు సమావేశంలో సెబీ వాళ్ళకి 6 నెలల గడువు ఇవ్వాలా లేదనే డెసిషన్ ఉంటుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఈ హిండెన్బర్గ్ వాళ్ళ ఆరోపణలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు కేవలం సెబీ వాళ్ళనే కాదు ఇన్వెస్టిగేషన్ చేయమన్నది, ఎక్స్పర్ట్ ప్యానెల్ ని కూడా నియమించారు. ఆ ఎక్స్పర్ట్ ప్యానెల్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేసి సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్ లో మే 8th నివేదిక ఇచ్చినట్లు ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో ఇది అఫీషియల్ గా మనకి సుప్రీంకోర్టు సైడ్ నుంచి లేకపోతే ఎక్స్పర్ట్ ప్యానెల్ కమిటీ వల్ల అఫీషియల్ గా చెప్తున్నది కాదు. ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నది అయితే ఎక్స్పర్ట్ ప్యానెల్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళ తుది నివేదికని సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. దీని రిలేటెడ్ గాను అండ్ ఈవెన్ సెబీ వాళ్ళు అడిగిన 6 months ఎక్స్టెన్షన్ రిలేటెడ్ గాను సుప్రీంకోర్టు వాళ్ళు 12th May సమావేశమై డెసిషన్ తీసుకుంటారు అంటుండడం. 12th May రిలేటెడ్ గా అదానీ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ మనకి సుప్రీంకోర్టు తరపు నుంచి వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. గోల్డ్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్ లోని ఈవెన్ ఇండియన్ మార్కెట్స్ లో కూడా కాన్స్టెంట్ గా పెరుగుతూ ఆల్ టైమ్ హైస్ కి అయితే వెళ్తుంది కదా. అండ్ దీని రిలేటెడ్ గా సిటీ గ్రూప్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. గోల్డ్ ప్రైజెస్ ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా పెరుగుతూ $2,400 per ounce కి వెళ్తుందని, ప్రెసెంట్ ఆల్మోస్ట్ $2,000 to $2,100 per ounce ఇన్ బిట్వీన్ గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో ఫర్దర్ గా ఇక్కడ నుంచి ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి కూడా 10 to 15% ఫర్దర్ గా గోల్డ్ ప్రైస్ పెరగడానికి ప్రాబబిలిటీ ఉందని, అండ్ ఈవెన్ సిల్వర్ కూడా ఇక్కడ నుంచి 10 to 15% అప్ సైడ్ కి పెరగడానికి ప్రాబబిలిటీ ఉంటుందనేలా అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన సిటీ గ్రూప్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సానోఫీ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. నెంబర్స్ తో పాటు వీళ్ళ డీమర్జర్ ని కూడా అనౌన్స్ చేశారు. సానోఫీ ఇండియా బిజినెస్ నుంచి కన్స్యూమర్ హెల్త్ కేర్ బిజినెస్ ని సెపరేట్ చేస్తూ సానోఫీ కన్స్యూమర్ హెల్త్ కేర్ గా ఇంకొక సెపరేట్ కంపెనీకి ఇది మార్కెట్ లోకి వస్తున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ డీమర్జ్ అవుతున్న యూనిట్ రిలేటెడ్ గా ఏ బ్రాండ్స్ ఉంటాయి అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఎవరెవరైతే ప్రెసెంట్ సానోఫీ ఇండియాలో ఒక షేర్ ని హోల్డ్ చేస్తుంటారో డీమర్జ్ అవుతున్న కంపెనీ రిలేటెడ్ గా కూడా ఒక షేర్ ని వాళ్ళకి అలాట్ చేస్తారనేలా కంపెనీ వాళ్ళు విత్ రిజల్ట్స్ అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళు మండే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ వీక్ గానే ఉన్నాయి. బట్ ఈవెన్ కామెంటరీలోనే ఏదైనా అప్డేట్ ఉంటుందేమో, ఏదైనా పాజిటివ్ ఉంటుందేమో అని నిన్నటి కామెంటరీ వరకు కూడా మార్కెట్ ఎటువంటి బిగ్ నెగిటివ్ ను కూడా స్టాక్ లో తీసుకోలేదు. కానీ ఈవెన్ నిన్న కామెంటరీలో కూడా మేనేజ్మెంట్ FY24 రిలేటెడ్ గా ఎబిటా గైడెన్స్ ని 15% దగ్గరగా ఇస్తూ ఉండడం, ప్రెసెంట్ వచ్చిన వీక్ రిజల్ట్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో చిన్న ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి. లైక్ వీళ్ళ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా చేస్తున్న షట్ డౌన్ అండ్ డిస్క్రిషనరీ ఏరియాస్ లో వీళ్ళు చేస్తున్న బిజినెస్ ఆల్మోస్ట్ 50% రెవెన్యూస్ ఆ సెగ్మెంట్స్ నుంచి వస్తుంది. కాబట్టి డ్యూ టు దేర్ వీక్నెస్, ఆ సెగ్మెంట్ లో ఉంటున్న వీక్నెస్ కారణంగా ఈసారి రిజల్ట్స్ డ్రాప్ అయ్యేలా మార్కెట్ లో ఎస్టిమేట్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు FY24 రిలేటెడ్ గా కూడా ఈ ఆన్గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా కూడా ఆపరేటింగ్ సైడ్ వస్తున్న ప్రాఫిట్ గైడెన్స్ ని 15% కి ఇస్తూ ఉండడం, ఆఫ్టర్ కాన్ఫరెన్స్ కాల్ మల్టిపుల్ బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ ప్రీవియస్ గా ఇచ్చిన వాళ్ళ రేటింగ్స్ నుంచి డౌన్ గ్రేడ్ చేస్తూ EPS ఎర్నింగ్ పర్ షేర్ ని ఫైనాన్షియల్ ఇయర్స్ కి కట్ చేస్తూ ఉండడం ఇవాళ అది స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది జస్ట్ నెంబర్స్ తోనే కాదు, FY23 రిలేటెడ్ గా వీళ్ళిచ్చిన గైడెన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. నెంబర్స్ వాళ్ళ స్టాక్ ఫాల్ అయింది కానీ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేషన్స్ కి నియర్ గానే ఉన్నాయి. లైక్ టూ మచ్ సర్ప్రైజ్ ఏం లేదు డౌన్ సైడ్. ఈ రీసెంట్ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ని మీట్ అవుతున్నారు. ఎంటైర్ FY23 70% దగ్గరగా రెవెన్యూ గ్రోత్ ఉంటుందనేలా ప్రీవియస్ గా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కి ఓవరాల్ FY23 లో 75.5% దగ్గరగా వీళ్ళు రెవెన్యూ గ్రోత్ ని తీసుకురాగలిగారు. అండ్ ఈవెన్ మార్జిన్స్ కూడా అరౌండ్ 10% మెయింటైన్ చేస్తా అన్నారు. ప్రెసెంట్ మార్జిన్స్ కూడా అరౌండ్ 10% ఉంటున్నాయి. బేకరీ అండ్ చాక్లెట్ ఇండస్ట్రీలో బిజినెస్ చేసే మనోరమ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి గ్రోత్ ని డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ వీళ్ళ మార్జిన్స్ కూడా లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోలిస్తే ఇంప్రూవ్ అవుతూ ఉండడం ఓవరాల్ స్టాక్ రిలేటెడ్ గా మనకి పాజిటివ్ గా ప్లే అయింది. అండ్ నెక్స్ట్ రైన్ ఇండస్ట్రీస్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే రైన్ ఇండస్ట్రీస్ నెంబర్స్ బిలోలోనే ఉంటున్నాయి. పర్టికులర్ గా మార్జిన్స్ లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే క్వార్టర్ మార్జిన్స్ లో బెటర్మెంట్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే రెవెన్యూస్ ఈవెన్ ఆపరేటింగ్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తూ ఉండడం ఓవరాల్ రైన్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఈసారి పబ్లిష్ అవుతున్న నెంబర్స్ వీక్ సైడ్ ఉంటున్నట్టు. అండ్ నెక్స్ట్ లేటెంట్ వ్యూ గురించి మాట్లాడుకోవాలి. లేటెంట్ వ్యూ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి.
పర్టికులర్ గా నెంబర్స్ టోటల్ గా వీక్ గా ఉన్నాయి, కానీ వీళ్ళ మార్జిన్స్ సర్ప్రైజ్ చేస్తున్నాయి. యూజువల్ గా చాలా టైం బ్యాక్ వరకు వీళ్ళ మార్జిన్స్ యావరేజ్ గా 30% ఉంటుంటే ఈసారి ఆ మార్జిన్స్ 20% కి నియర్ గా డ్రాప్ అవుతుండడం. ఫ్రమ్ అన్ యావరేజ్ ఆఫ్ 30% మార్జిన్ 20% మార్జిన్స్ లోకి ఈ కంపెనీ మార్జిన్స్ డ్రాప్ అవుతుండడమే స్టాక్ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. మరి ఎందుకు అంత సడన్ గా ఈ మార్జిన్స్ ఇలా డ్రాప్ అయ్యి దీని బ్యాక్ ఉంటున్న రీజన్ ఏంటి? దీనికి మేనేజ్మెంట్ చెప్తున్నది ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుండడం అని, కొన్ని ఈవెంట్స్ ని వీళ్ళు కండక్ట్ చేశారని, ఆ ఈవెంట్స్ కారణంగా అయిన కాస్ట్ మీన్స్ ఎక్స్పెన్సెస్ కారణంగానే ఈసారి మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుందని ఇలా మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తుంది. బట్ ఓవరాల్ లేట్ అండ్ వ్యూ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బిలో ఉన్నాయి అండ్ కంప్లీట్ గా సర్ప్రైజ్ చేస్తున్నది అయితే వీళ్ళ మార్జిన్స్. నెక్స్ట్ జేబీఎం ఆటో గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ 6 months లో స్టాక్ 90% అబోవ్ పెరిగింది. ఎందుకు రిజల్ట్స్ కు ముందు ఇదే చెప్తున్నానంటే మార్కెట్ ఈ పర్టికులర్ స్టాక్ బెటర్ గా నెంబర్స్ ని పోస్ట్ చేస్తుందని లాస్ట్ 6 months నుంచి కన్సిస్టెంట్ గా ఈ స్టాక్ ప్రైస్ ని పెంచుతూనే ఉంది. బట్ స్టాక్ రిలేటెడ్ గా నెంబర్స్ బిలో ఎస్టిమేట్స్ ఉంటున్నాయి. పర్టికులర్ గా మార్జిన్స్ లో వస్తున్న డ్రాప్, స్లైట్ డ్రాప్ అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిటబిలిటీలో కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుండడం ఓవరాల్ ఇవాళ స్టాక్ ఫాల్ కి మెయిన్ రీజన్. నెంబర్స్ కంటే ఎక్కువ మార్కెట్ పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో నెంబర్స్ ఉండడం స్టాక్ లో ఇవాళ మనం ఫాల్ ని చూసాం. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 2.7% దగ్గరగా పెరిగింది కదా. దీని బ్యాక్ యూబీఎస్ వాళ్ళ నోట్ కనిపిస్తుంది. వాళ్ళు ప్రీవియస్ గా న్యూట్రల్ రేటింగ్ ఇచ్చారు ఈ పర్టికులర్ బ్యాంక్ రిలేటెడ్ గా, బట్ దాని నుంచి బై కి అప్గ్రేడ్ చేస్తూ 1250 నుంచి టార్గెట్ ని 1450 కి పెంచారు. దీనికి వాళ్ళు బ్యాక్ చెప్తున్న రీజన్స్, వీళ్ళ కమర్షియల్ వెహికల్ లోన్స్ ఉంటాయి కదా, ఈవెన్ మైక్రో ఫైనాన్సింగ్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఇస్తున్న లోన్స్ రిలేటెడ్ గా గ్రోత్ అండ్ స్టెబిలిటీ వీళ్ళకి కనిపిస్తుందని. మీన్స్ వాళ్ళు పర్టికులర్ గా ఇప్పుడు ఏ సెగ్మెంట్స్ లో బిజినెస్ చేస్తున్నారో ఆ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా స్టేబుల్ బిజినెస్ చేస్తూ గ్రో అవ్వగలరనేలా యూబీఎస్ వాళ్ళు భావిస్తూ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ కూడా ఆల్మోస్ట్ 1.4 times FY24 ప్రైస్ టు బుక్ ఎస్టిమేట్స్ కి ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి అది లాస్ట్ వాళ్ళ 5 years యావరేజ్ కంటే కూడా, యావరేజ్ వాల్యుయేషన్స్ కంటే కూడా అట్రాక్టివ్ గా ఉంటున్నట్టు. సో వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉన్నాయి. కాబట్టి 1450 వీళ్ళు టార్గెట్ గా ఇస్తున్నట్టు యూబీఎస్ వాళ్ళు చెప్తుండడం స్టాక్ ఇవాళ నియర్ టు 3% పెరిగింది. నెక్స్ట్ ఇంకొన్ని రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అపోలో టైర్స్ వాళ్ళు నెంబర్స్ పోస్ట్ చేశారు. నెంబర్స్ చాలా బాగున్నాయి, కానీ ప్రాబ్లం అంతా వీళ్ళు Q4 బిజినెస్ డేటాలోనే మంచిగా మా నెంబర్స్ వస్తాయని ఆల్రెడీ చెప్పారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో వచ్చాయి కదా ఎంఆర్ఎఫ్ కానీ సిఎట్ కానీ, వీళ్ళ నెంబర్స్ బాగుంటూ ఉండడం, వీళ్ళ నెంబర్స్ కూడా బాగానే ఉంటాయని మార్కెట్ లో ఆల్రెడీ ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఇవాళ స్టాక్ ఫాల్ అయింది కదా అని నెంబర్స్ బాగాలేవని కాదు, నెంబర్స్ చాలా బాగున్నాయి. బట్ మార్కెట్ ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఆఫ్టర్ నెంబర్స్ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అండ్ ఈవెన్ లూపిన్ నెంబర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవాళ స్టాక్ పెద్దగా మూవ్ అవ్వలేదు, నియర్లీ 0.5% లో క్లోజ్ అయింది. కానీ వీళ్ళ నార్త్ అమెరికా బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ లోనే నెంబర్స్ ని డెలివర్ చేశారు. $175 million దగ్గరగా నార్త్ అమెరికా సేల్స్ వచ్చాయి. అది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గా వస్తున్నట్టే. అండ్ ఈవెన్ ఇండియా బిజినెస్ 9.4%, గ్రోత్ మార్కెట్స్ 15% అండ్ ఏపీఐ బిజినెస్ కూడా 46% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రో అవుతుండడం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఓవరాల్ లూపిన్ రిలేటెడ్ గా డెలివరీ నెంబర్స్ ని కూడా మనం పాజిటివ్ గానే చూడాలి. అండ్ ఫైనలీ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెవెన్యూస్ లో డిక్లైన్ కనిపిస్తున్న, మార్జిన్స్ లో వస్తున్న ఇంప్రూవ్మెంట్ తోనే ప్రాఫిటబిలిటీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా నియర్లీ 50% దగ్గరగా పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ లైనర్ సెగ్మెంట్ అండ్ డ్రై ఇండెక్స్ రిలేటెడ్ గా వస్తున్న చేంజెస్. దీంతో వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవడంతోనే ప్రాఫిటబిలిటీ పెరిగింది. ఈవెన్ మార్జిన్స్ అనే కాదు, టాక్స్ క్రెడిట్ కూడా వీళ్ళకి యాడ్ అవుతుండడం మనకి ప్రాఫిటబిలిటీ ఇంతలా పెరిగిందనేలా కనిపిస్తుంది. బట్ ఓవరాల్ నెంబర్స్ పర్టికులర్లీ లైనర్ సెగ్మెంట్, ఈవెన్ ట్యాంకర్ సెగ్మెంట్ రిలేటెడ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ నెంబర్స్ వీళ్ళు పోస్ట్ చేయగలిగారు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎల్ఐసి గురించి మాట్లాడుకోవాలి. లక్షల కోట్లలో వీళ్ళు స్టాక్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అలా ఎల్ఐసి వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు కదా. అలా అవుట్ ఆఫ్ 273 స్టాక్స్ క్యాలెండర్ ఇయర్ 2023 రిలేటెడ్ గా బెస్ట్ గా ఎల్ఐసి పోర్ట్ఫోలియోలో రిటర్న్స్ ని డెలివర్ చేసిన స్టాక్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఫస్ట్ నేమ్ ఆర్వీఎన్ఎల్, నియర్లీ 73% రిటర్న్ వీళ్ళకి డెలివర్ చేసింది. నెక్స్ట్ కిర్లోస్కర్ ఎలక్ట్రిక్, అరబిందో ఫార్మా, వెల్స్పన్ ఇండియా, రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్, గ్లెన్ ఫార్మా, ఐటీసీ, ఆయిల్ ఇండియా, సిమెన్స్, టాటా మోటార్స్, రైట్స్ అండ్ ఫైనలీ ఓఎఫ్ఎఫ్ఎస్. ఇవన్నీ స్టాక్స్ కూడా ఎంత రిటర్న్ ఇచ్చాయి అండ్ ఎల్ఐసి వాళ్ళు ఎంత వాటాని హోల్డ్ చేస్తున్నారు అనేది కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ దీంతో పాటు మోతీలాల్ అస్వాల్ వాళ్ళు మే 2023లో ఏ స్టాక్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయని లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లో సెలెక్ట్ చేసిన నేమ్స్, వీటి రిలేటెడ్ గా లాజిక్స్ కూడా మీకు పీడిఎఫ్ లో ఉంటుంది. ఈ పీడిఎఫ్ మీకు మన వీడియో అప్లోడ్ అయ్యే టైం కి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడానికి మీరు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్న లింక్ ని క్లిక్ చేసి జాయిన్ క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో అందరికంటే యాక్టివ్ గా ఉన్నది ఎవరంటే స్కామర్స్ అని అనుకోవాలి. బికాస్ ఎవరైనా ఒక వేలో స్కామ్ చేస్తున్నారని మనం అవేర్నెస్ కల్పించే లోపే వాళ్ళు ఇంకొక వేని ఎంచుకుంటూ స్మార్ట్ గా వాళ్ళు చేసే స్కామ్స్ ని టైం టు టైం చేంజ్ చేసుకుంటూ స్కామ్ చేసే విధానాలను కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఎలా స్కామ్ జరుగుతుందో తెలుసా? మీకు ఏదైనా ఇష్యూ ఉందని మీరు ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళి వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లర్ కి మీ ఇష్యూని చెప్దామని మీరు సర్చ్ చేశారనుకోండి, మీరు పేటిఎం కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ ఇలా సర్చ్ చేసే ప్రయత్నంలో మీకు నెంబర్ ఆఫ్ ఫేక్ ప్రొఫైల్స్ ఇప్పుడు కనిపిస్తాయి. రీసెంట్ గా ఎలాన్ మస్క్ గారు వెరిఫికేషన్
వెరిఫికేషన్ బ్యాడ్జ్ ని కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అండ్ ఆర్గనైజేషన్ కి రిమూవ్ చేస్తూ వాటిని ఖచ్చితంగా పే చేసే తీసుకోవాలనేలా అప్డేట్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏది రియల్ ఏది ఫేక్ అన్నది ట్విట్టర్ లో తెలుసుకోవడం కష్టం అవుతుంది. ఇలా పేటిఎం రిలేటెడ్ గా మీరు ఏదైనా ఇష్యూ ఉండి వెళ్తున్నట్లయితే ఎస్ మేము పేటిఎం కస్టమర్ కేర్ నుంచి ఉన్నాం, ఇది మా టోల్ ఫ్రీ నెంబర్ అండ్ మా మొబైల్ అండ్ ఈవెన్ మొబైల్ నెంబర్ కూడా ఇస్తూ కాంటాక్ట్ చేయండి అని అడుగుతున్నారు. అండ్ కాంటాక్ట్ చేసిన వాళ్ళు స్కామర్స్ చెప్పిన విధంగా చేస్తూ భారీ మొత్తంలో వాళ్ళ పేటిఎం వ్యాలెట్స్ అండ్ ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు కోల్పోతున్నారని. కాబట్టి ట్విట్టర్ లోకి వెళ్ళి పేటిఎం అనే వర్డ్ ని టైప్ చేయదనేలా మనకు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. పేటిఎం అనే వర్డ్ టైప్ చేయగానే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎవరెవరికి పేటిఎం లో ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకుంటూ వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తూ కూడా వాళ్ళ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ స్కామ్స్ కి పాల్పడుతున్నారు. ఇక్కడతో ఎండ్ అయిపోవట్లేదు. ఈవెన్ మిగిలిన బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లా స్కామర్స్ వాళ్ళ అకౌంట్స్ ని క్రియేట్ చేసి జస్ట్ ఒక లోగో అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది కదా. అండ్ ఏదైతే హ్యాండ్లర్ నేమ్ ఉంటుందో దాంట్లో చిన్న మార్పు చేసిన కస్టమర్స్ ఎప్పుడు రియల్ హ్యాండ్లర్ నేమ్ కూడా గుర్తుంచుకోండరు. కాబట్టి ఇదే రియల్ ఏమో, బికాస్ ఇక్కడ బ్లూ మార్క్ కూడా ఇప్పుడు మనకేం ఉండట్లేదు. ఎలాన్ మస్క్ వాటన్నిటిని రిమూవ్ చేశారు. కాబట్టి ఏది నిజం ఏది ఫేక్ అని తెలుసుకునే లోపే ఇదే నిజంగా అఫీషియల్ గా మనకు వచ్చిన అప్డేట్ ఏమో అనుకొని ఫేక్ అకౌంట్స్ కూడా రెస్పాండ్ అవుతూ మనీని కోల్పోతున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ట్విట్టర్ లోకి వెళ్ళి మీ కంప్లైంట్స్ ని చెప్తూ మీకు ఒకవేళ రెస్పాన్స్ వస్తుంటే ఆ రెస్పాన్స్ రియలా ఫేక్ అనేది ఒక్కసారి జాగ్రత్తగా గమనించి తర్వాత మాత్రమే రెస్పాండ్ అవ్వండి. అండ్ ఈవెన్ అది అఫీషియల్ అయినా అన్అఫీషియల్ అయినా గుర్తుంచుకోవాల్సింది, ఎవరు కూడా మనల్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఓటీపీ ఇలాంటి ఏ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర నుంచి అడగరు. అలా అడుగుతున్నారంటే అది 100% స్కామర్స్. కాబట్టి ట్విట్టర్ లోకి వెళ్ళి మీ ఆరోపణలు చెప్తున్నప్పుడు, మీ ఇష్యూస్ ని చెప్తున్నప్పుడు మీకు వచ్చే రెస్పాన్స్ అఫీషియల్ కాదా అని చెక్ చేసుకోవడం. అండ్ ఒకవేళ వస్తున్న రెస్పాన్స్ లో మీ సెన్సిటివ్ డేటాను అడుగుతూ ఉంటే దాన్ని వాళ్ళని బ్లాక్ చేయాలి. కానీ మనం ఏ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి చెప్పకూడదు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 18,240 అండ్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ అబోనే ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయితే 18,370. ఒకవేళ బిలో ఓపెన్ అయితే ఇవాళ రెసిస్టెన్స్ మీరు గమనించవచ్చు. ఇవాళ మనకి 2 టైమ్స్ దగ్గరగా సేమ్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది మార్కెట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 43,060 అండ్ అబో ప్రెసెంట్ ఉన్న లెవెల్ బ్రేక్ అయితే 43,580. అండ్ ఆప్షన్ చైన్ డేటా రీసెంట్ టైమ్స్ లో అనుకుంటుంది ఫర్దర్ గా కంటిన్యూ చేస్తున్నాను. 18,400 to 17,800. ఎస్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ డౌన్ సైడ్ 500 పాయింట్స్ ఉంటుంది, కానీ అప్ సైడ్ 100 పాయింట్స్ ఉంటుంది. బట్ నేను 18,400 బ్రేక్ అవ్వకుండా ఈ లెవెల్ అయితే చేంజ్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఈవెన్ ఇవాళ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి వన్స్ ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఇక్కడే సస్టైన్ అయింది అనుకోండి, 18,240 అబోనే ఉంటుంటే అప్పుడు మనం ఒకవేళ 18,400 బిలో ఉంటున్నా 18,000 పుట్ ఆప్షన్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. బట్ టిల్ దెన్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవాల్టి తర్వాత రేపటి సెషన్ ఒకవేళ మార్కెట్ 18,240 అబోనే క్లోజ్ అవుతుంటే మనం 18,200 ని సపోర్ట్ గా చూసే ప్రయత్నం చేద్దాం. బికాస్ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా మార్కెట్ పెరిగింది అండ్ ఆఫ్టర్ ఈవెంట్స్ మేబీ కొంత కూల్ డౌన్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ కూడా మార్కెట్ లో కనిపించవచ్చు. కాబట్టి వన్స్ ఈవెంట్స్ తర్వాత మార్కెట్ రియాక్షన్ చూసి మార్కెట్ స్టిల్ స్టెబిలైజ్ అవుతుంటే అప్ సైడ్ దెన్ 18,000 కి పుట్ ఆప్షన్ నేను మూవ్ చేస్తూ 18,000 to 18,400 ఈ లెవెల్స్ ని గమనిస్తాను. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.